హలో మామ, నమస్తే అందరికి. అన్నా నమస్తే. 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. ఇంక మా అల్లుని తీసుకొని సరదాగా అలాగా బీటెం లెక్క అయితే వెళ్ళిపోయాము. బీటెం లెక్క మొత్తం వాడికి తిప్పి చూపిస్తా ఉన్నానా. వాడేమో ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే పాయింట్ ఏందయ్యా అంటే, వాడు లేకొద్దు మోయా ఇంకడికి వెళ్దాం అన్నాడు. ఓకేరా బంజారగట్ట జూ పార్క్ వెళ్దాం అని చెప్పి వాడికి చెప్పేసా. ఇంకక్కడి నుంచి బయలుదేరి రూమ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. పోయేదారిలో నేరేడు పండ్లు కనిపించాయి మామ. అవి అయితే చూసి తీసుకున్నా. ఇదేందో ఒక్కోటి ఇంత పెద్ద సైజులో ఉంది. ఇంకా మేము బయలుదేరే పాటికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది మామ. సరే అనేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము ఫుడ్ తినడానికి. ఇప్పుడు మీ అందరికి ఒక కొత్త మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది మామ. ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఒక స్వీట్ తీసుకొని తినేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఈ బండి ఏమో కొంచెం దూరం పోతే మన కొంచెం దూరం ఆగిపోతుంది, ఇంకొంచెం దూరం పోతే అమ్ముడు ఆగిపోతుంది. పోవడం ఆగిపోవడం. ఇది ఇంకో మ్యాటర్ అయితే, వీడియో తీయండిరా స్వామి అని చెప్పి కెమెరా చేతికిస్తే ఒక్కరు కూడా సరిగ్గా తీయట్లేదు నాయన. అసలు ఏది పడితే అది తీస్తున్నారు, ఎట్టా పడితే అట్ట తీస్తున్నారు. సర్లే ఏదో ఒకటి తీస్తున్నారు కదా అని చెప్పేసి నేను కాంగ్ అయిపోయినా. ఎందుకంటే నేను ఈ బైక్తో పాడే బాధలే నాకు సాలరా అయిన. ఇది ఆగుతుంది మన కదలదు. వెనకాల హార్న్ పట్టుకు హార్న్ కొడతానే ఉంటారు. ఇది బండికి వెళ్తే మేము బాగుంది ముందరికి, అది ఆగిపోతుందబ్బా. నేనేం చేసేది మధ్యలో. ఇంకెలాగోలా కష్టాలు పడతా వచ్చేసామయ్యా బందర్ గట్టాక. ఇంకొంచెంసేపు అలా బయట లోపల అంతా తిరుగుతా వీడియోలు తీస్తూ ఉన్నానా. ఈ గ్యాప్లో మా పిల్లకాయలకి ఒరే ఊరికి అలా నడుచుకుంటారంటరా, ఒక మంచి వీడియో తీస్తా అని చెప్పా. వాళ్ళు చూడండి నాయన ఎట్టొచ్చారో. నాకు అనిపించిన సాంగ్ కూడా పెట్టా, మీరు కూడా చూడండి. ఇంకా ఎంట్రన్స్ అట్టా షూట్ చేసుకొని లోపల డెకరేషన్ అయితే బాగుందిరా అని చెప్పేసి మొత్తం రౌండ్ వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయేమో, మ్యాక్సిమం అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా అన్నీ ఒక్కొక్కటి మీరు చూస్తారనేసి వీడియో తీస్తూ ఉన్నాము. ఇక దారిలో ఇంకా తిరుగుతూ ఉండేసరికి దాహం అయితే ఫుల్గా వేసేసింది. మ్యాప్ కాడికి వెళ్ళి కూల్ డ్రింక్స్ ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఇంకా అలా పోతూ ఉంటే బ్యూటిఫుల్గా 2 పుల్లు అయితే కనిపించాము. అది నడుస్తూ ఉంటే ఉంది చూడండి. వీడియోలో చిన్నగా ఉంది కానీ దగ్గర నుంచి పోయమ్మ చాలా అంటే చాలా భారీగా ఉంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పక్కనే ఉన్న మరి జంతువులు కూడా చూసుకుంటూ వెళ్తా ఉన్నాము. యానిమల్స్కి ఫుడ్ వేసినట్టున్నారు మామ, అవి తింటా ఉన్నాయి. ఇంకా పక్కనేమో ఒక బోటింగ్ ఉంది, చిన్న మినీ లేకు. దాంట్లో పిల్లలందరూ బోటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పక్కనే క్యూట్గా ఎలిఫెంట్స్ ఉన్నాయి మామ. అవి బొడ్డ ఎలిఫెంట్స్, పెద్దవి ఎక్కడ బొడ్డో తెలియట్లేదు. ఎప్పటి నుంచో వచ్చిన షాప్ అయితే దొరికేసింది మావా. ఇంకా లోపలికి వెళ్ళి ఇక డ్రింక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము మావా. దాహం తిరేదాకా కూర్చొని ప్రశాంతంగా తాగేసాము. పక్క నుంచి ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది మావా. ఎవర్రా అని చూస్తే మన బాలయ్య బాబు గారు మావా. కేజీలో నుంచి పిలుస్తూ ఉన్నారు, ప్రవీణ్ ఇలా రా మనం ఒక వీడియో తీసుకుందాము అని. సో ఇంకా బాలయ్య బాబుతో వీడియోలు తీసుకునేసి కొంచెంసేపు అలా సరదాగా గడిపేసి ముచ్చట్లు చెప్పేసుకొని ఇంకా మళ్ళీ కూడా చెప్పాడు మావయ్య నాకు వీడియో తీయమయ్య బాలయ్యతో అని. సో ఇంక వీడియోలు తీస్తూ ఉన్నాము. మధ్యలో బాలయ్య బాబు గారు మంచి సౌండ్ ఇచ్చారు మావ, మీరు కూడా రండి ఒకసారి. పక్కనే రామచంద్ర రష్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా అలా వెళ్తా ఉన్నాం మామ. దారిలో చాలా బర్డ్స్ చూసాము, పాములు అన్నీ ఉన్నాయి. అలా తిరుక్కుంటా ఇంక చేసేదేం లేక మీకు అవన్నీ చూపిస్తా పోతా ఉన్నాము. లాస్ట్లో బుడ్డగా ఒక చిన్న క్రొకడైల్ కనిపించాము. భలే వింతగా ఉంది. అది చూడండి, ఒక చిన్న కుక్క పిల్లలాగా ఉంది. అదేం ప్రమాదకరమైన జంతువు అర్థం కావట్లేదు. ఇంకా అలా పోతూ ఉంటే రెయిన్ స్టార్ట్ అయిపోయింది మామ. క్లైమేట్ అయితే సూపర్గానే ఉంది. బట్ ఇక్కడ మా బాధ ఏంటంటే ఆగిపోయే బండి తీసుకొని మళ్ళీ డుగుడుగు అని పోవాలి తిరుక్కొని పీజీకి అయితే. ఎలాగా అని చెప్పి అక్కడ ఒక చిన్న షెడ్ లాగా కట్టారు.
ఆ షెడ్లో అయితే ఆగి చిన్నగా వీడియోలు తీసుకుంటా ఉన్నాం. ఏదైతే అయిందని చెప్పేసి బండ్లు ఎత్తుకొని అయితే రిటర్న్ అయిపోయినాం మామ. పోయేదారిలో వాన ఇంకా పెద్ద అయిపోయింది. యాంధ్రా వాన పెద్ద అయిపోయింది అనేసి సర్లే ఒక దగ్గరాగదామని చెప్పి మా పిల్లకలు పంపించేసి నేను కేఎఫ్సీకి వెళ్ళిపోయా జాలీగా. వాళ్ళని పంపించేసి నేను ఆర్డర్ పెట్టుకొని కేఎఫ్సీ తిని వాళ్ళకి వీడియో కాల్ చేశాను అనమాట. ఒక్కో ముక్క టేస్ట్ ఉంది మామ, సూపర్. స్వర్గం అండి, నిజంగానే స్వర్గం అండి, అంత టేస్ట్ ఉందన్నమాట. వీడియో కాల్లో మా ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా ఉంది తెలుసా? ఇంకా తినేసి బండి తీసేసుకునేసి రిటర్న్ అయితే అయిపోయామావా. వెళ్ళి బండి షోరూంలో ఇచ్చేసి నడుచుకుంటా చిన్నగా ప్రశాంతంగా పీజీకి అయితే వెళ్ళిపోయా. ఎందుకంటే ఈరోజు టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ రోజుకైతే ఇంతే మావా. మా అల్లుడు హ్యాపీ, నేను ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఆ బండి రిటర్న్ చేశాం కదా, ఆ బండితో ఏగే బదులు నడుచుకొని పోయినా బాగుండేది మావా. సరే మావా, రేపు ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మావా. ఓకే మావా, అయితే బాయ్ బాయ్.